అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే జేఈఈ మెయిన్ 2లో 4 ప్రశ్నలకు మార్కులు అనేది కలపనున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల తుదికిని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ సోమవారం విడుదల చేయడం జరిగింది. 10 ప్రశ్నలకు కీలో మార్పు ఉండగా 4 ప్రశ్నలకు సంబంధించి మార్కులు అనేవి కలపనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న మెయిన్స్ ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అంతకంటే ముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2 సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణలోకి తీసుకొని మెరిట్ జాబితాను ఎన్టీఏ విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్లో కట్ ఆఫ్ మార్కులు పొందిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించనున్నారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, అనుత్తీర్ణులైన నర్సింగ్ విద్యార్థులకు అవకాశం అని ఇచ్చినాడు. బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం కోర్సుల్లో ఫెయిల్ అయ్యి నిర్ణీత కాలపరిమితి తీరిన వారికి మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మిడ్వైఫరీ కౌన్సిల్ రిజిస్ట్రార్ తెలియజేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్య 8 ఏళ్ళు, జీఎన్ఎం కోర్సు 6 ఏళ్ల వ్యవధిలో విద్యార్థులు పూర్తి చేయాలి. కాలపరిమితి ముగిసిన తర్వాత ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించకుంటే మళ్ళీ పరీక్షలు రాయడానికి వీల్లేదు. ఇలాంటి వారికి చివరిగా ఒక అవకాశం ఇస్తూ ఈ నెల 30లోగా విజయవాడలోని కౌన్సిల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ విద్యార్థులకు సూచించడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా నర్సింగ్ జేఎన్ఎం వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకొని మీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరంటే తప్పకుండా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. నెక్స్ట్, ఇంటర్ ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు మినహాయింపు అని ఇచ్చినాడు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మినహాయింపు కోసం ఈ నెల 24వ తేదీలోపు అభ్యర్థులు 1500 దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాలని పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఫీజు కట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. అదే ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.